చంచలమ్మ కారు దిగి బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ వచ్చి, "ఏంటి చంచలమ్మ, ఏం ఆలోచిస్తున్నావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, "నేను సింధూర కోసం ఆలోచిస్తున్నానండి. సింధూర కోసం చాలా బాధగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "సింధూర కోసం ఏం బాధపడుతున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "సింధూర ఒంటరిదయిపోతుందో ఏమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "ఒంటరిది ఎలా అయిపోతుంది, చంటి ఉన్నాడు కదా చూసుకోవడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "వాడేమి చూసుకుంటాడు, వాడు ఒళ్ళుంచి పని చేయడమే వాడికి సరిగ్గా రాదు. అలాంటి వాడు సింధూరాన్ని ఎలా ప్రేమగా చూసుకుంటాడు, అలాగే ఎలా సంతోషంగా చూసుకుంటాడు అని నాకు చాలా బాధగా ఉంది" అని చెప్పేసైతే అక్కడ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంటి సింధూరాకు వాళ్ళ బాబాయికి ఫోన్ చేసి ఇమ్మంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, "ఏంటి చంటి, ఎందుకు ఫోన్ చేశావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, "మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా అమ్మాయి గారు, మీకొక మంత్రం చెప్పాలని నేను ఫోన్ చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరాకు ఏమీ అర్థం కాక, "ఏం మంత్రం చంటి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నేను కోపంగా ఉన్నాను అది నిజమే, కానీ ఏం మంత్రం నువ్వు చెప్పాలనుకుంటున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, 143 అమ్మాయి గారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏంటి చంటి, ఏమన్నావు నువ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మాయి గారు, ఈ మంత్రంతో మీరు చాలా సంతోషపడతారు అని చెప్పి 143 చెప్పాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఎగురుతూ గంతుతూ ఉంటుంది.